ముఖ్యంగా ఈ వినాయకుడి పూజను విఘ్నాలు తొలగటం కోసం చేస్తూ ఉంటాం. అందుకని పిల్లలు పెద్దలు అందరూ చేసుకునే పండుగ ఈ వినాయక చవితి పండుగ. విద్యార్థులకి వినాయక చవితి పండుగ రోజున వినాయకుడిని పూజిస్తే గనక సోమరతనం తొలగిపోయి చక్కగా విద్య అబ్బుతుంది. అందుకని వాళ్ళు పుస్తకాలకి శ్రీ అని రాసుకుని గంధం కుంకుమ పెట్టుకుని వాటిని వినాయకుడి దగ్గర ఉంచి ఆ రోజు పూజ చేసుకుంటే సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ తప్పనిసరిగా చేయించాలి పెద్దలు. ఎందుకంటే భగవంతుడిని పూజించటం, ఆధ్యాత్మిక భావన పెంచుకోవడం, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవడం ఇవన్నీ పిల్లలు తప్పకుండా చేయవలసినవి. కాబట్టి పెద్దలు దగ్గరుండి పిల్లల చేత పూజ చేయిస్తే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అవుతాయి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా శ్రద్ధగా భక్తితో పూజ చేసుకోవడం అలవాటు అవుతుంది. అసలు వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ. అందుకని పిల్లలందరూ శ్రద్ధగా భక్తిగా పూజ చేసుకోండి.